ఫేక్ లోన్ యాప్స్‌లో లోన్ ఎలా తీసుకోవాలి? ఇది ఫస్ట్ ప్రశ్న. ఈ ప్రశ్నతో ఆగిపోకండి. రెండవ ప్రశ్నకి సమాధానం వినకుండా ఈ ప్రశ్నతో ఆగిపోయి మీరు లోన్ తీసుకుంటే మాత్రం మిమ్మల్ని ఎవ్వడు కాపాడలేడు. లోన్ ఎలా తీసుకోవాలి? జనరల్‌గా మనం యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోగానే మన కాంటాక్ట్స్ అన్నీ, కాల్ లాగ్స్, కెమెరా, లొకేషన్ ఇవన్నీ పర్మిషన్స్ ఇస్తాం. ఎలో చేస్తాం. ప్రైవసీ పాలిసీస్‌ని అగ్రీ చేస్తాం. చేశాక మన ఆధార్, పాన్ సబ్మిట్ చేయమంటారు. ఫేస్ రికగ్నిషన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ ఏం చేస్తుంటారు, ఎంత చదువుకున్నారు, ఎక్కడ మీది లొకేషన్ ఇవన్నీ తీసుకుంటారు. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ నెంబర్స్ కొన్ని అడుగుతారు. ఇవన్నీ ఇచ్చాక రూ. 3000 మన అకౌంట్‌లో క్రెడిట్ చేస్తారు. రూ. 5000 ఏడవ రోజే కట్టాలి లేదా 15వ రోజు కట్టాలి అని బ్లాక్‌మెయిల్ చేస్తారు. డ్యూ డేట్ ఇస్తారు. ఇది జనరల్‌గా జరిగేది. దీనికి సిబిల్ స్కోర్‌కి ఎటువంటి సంబంధం లేదు. లోన్ ఇచ్చేస్తారు. ఫేక్ లోన్స్ అంటాం వీటిని. చైనా లోన్ యాప్స్ అంటాం. రెండవ ప్రశ్న, తీసుకుంటే వాళ్ళేం జేస్తారు? మీరు 5,000కి 3,000 లోన్ ఇచ్చారు మీకు. 5,000 కట్టాలి అని ఆరో రోజు మీకు కాల్ చేస్తారు. చేశాక మీరేమంటారు? కట్టేస్తానండి. భయపడిపోయి వాడు బ్లాక్‌మెయిల్ చేస్తాడు ఫోటోస్ పెట్టి కాబట్టి భయపడిపోయి కట్టేస్తాను యాప్‌లో అంటాం. యాప్ ద్వారా కట్టేసాం. కట్టగానే మళ్ళీ మీ అకౌంట్‌లో 5,000 వేస్తాడు. మీ ప్రమేయం లేకుండా మీరు వద్దన్నా సరే. మళ్ళీ 5,000 కట్టాలి. 5,000కి 9,000 కట్టాలి వారం రోజులు. ఇది ఇట్లా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ కట్టేసాము యాప్‌లో క్లియర్ అయిపోయింది. మళ్ళీ క్రెడిట్ అవ్వలేదు. ఇప్పుడు ఏజెంట్స్ ఏం చేస్తారంటే, ఇతను భయపడిపోయి యాప్‌లో కట్టేసాడు. ఇతని కాంటాక్ట్ లిస్టు, ఫోటోస్, పర్సనల్ ఫోటోస్ నా దగ్గర ఉన్నాయి కదా! అని మీకు మీ న్యూడ్ పిక్స్ ఎడిట్ చేసి పంపించి, మీ వాళ్ళకి పంపిస్తాను. మీ కాంటాక్ట్ లిస్ట్ మొత్తం వాడి దగ్గర ఉంటుంది. మీ వాళ్ళకి పంపిస్తాను. మీరు డబ్బులు నాకు కట్టకపోతే అని మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఇది రెండో పాయింట్. ఇట్లా చేస్తారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన కాన్ మన మనకి కాల్ చేసి మాట్లాడిన వాళ్ళలో ఒక ఇద్దరు ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఎట్లా ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ చనిపోదాం అనుకున్నానన్న ఈరోజు. మీ వీడియో చూసి ఆగిపోయాను. దేవుడి దయ వల్ల మీ వీడియో కనిపించింది అన్న మాటలు ఎంతోమంది దగ్గర నేను విన్నాను. అంటే చనిపోయే స్థాయికి తీసుకెళ్లారు అతన్ని ఈ లోన్ యాప్ వాళ్ళు అంటే ఎంత పెద్ద సమస్యో మీరు ఆలోచించండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బ్రదర్ వేరే స్టేట్స్‌లో ఉంటారు. ఆయన కాల్ చేసి అర్ధరాత్రి, "అన్నా నేను ఇట్లా లోన్ తీసుకున్నాను ఒక యాప్‌లో. 10,000 తీసుకున్నాను. ఇప్పటికి 2,00,000 కట్టానన్నా. 2-3 లక్షలు కట్టానన్నా. కట్టినా సరే ఇంకా నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. మా అమ్మ వాట్సాప్ డీపీని తీసుకొని, నా సెల్ఫీ ఫోటోని తీసుకొని, మేమిద్దరం న్యూడ్‌గా ఉన్నట్టుగా ఎడిట్ చేసి మా అమ్మకే పంపించారు. ఇట్లా జరిగిందన్నా. నాకు చావాలో బతకాలో అర్థం కావట్లేదు" అని కాల్ చేసిన సందర్భం ఉన్నాయి. నేను లోన్ తీసుకున్నానన్నా. లోన్ తీసుకున్నాను. మా కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి నా ఫోటోస్ పెడుతున్నారు. ఇప్పుడు నాకు వాళ్ళు మా ఇంటి పైకి గొడవకొస్తున్నారు. ఏం చేయాలో తెలియట్లేదన్న సందర్భాలున్నాయి. ఆడపిల్లలు ఏడవటం మనం ఎప్పుడో ఒకసారి వింటా ఉంటాం. కానీ మగాడు ఏడవటం ఎప్పుడు వినం. చాలా తక్కువ. అట్లా నాకు కాల్ చేసి ఏడుస్తున్న మగాళ్ళు ఎంతమందో. ఒక మగాడు ఏడుస్తున్నాడంటే అది ఎంత పెద్ద బాధో ఆలోచించుకోండి. దయచేసి ఫేక్ లోన్ యాప్స్‌లో లోన్ తీసుకోవద్దు. తీసుకుంటే ఇట్లా ఉంటుంది. కొంతమంది చెప్తున్నారు, "మీరు నాకు కమిషన్ ఇవ్వండి. మీ వాళ్ళకి ఎవ్వరికీ ఫోటోస్ వెళ్ళకుండా లోన్ ఎట్లా తీసుకోవాలో నేను చెప్తాను" అని. అది అబద్ధం. తీసుకున్న తర్వాత వాడు కమిషన్ వాడు తీసుకుంటాడు. వాడు జంప్ అవుతాడు. ఇదొకటి ఆలోచించుకోండి. ఇంకా కొంతమంది చెప్తున్నారు, "నేను లోన్ ఇక్కడ మీకు ఒక కామెంట్ కూడా పెడతాను. మన ఛానల్‌లో కామెంట్ పెట్టిన వాళ్ళే చూడండి. నేను లోన్ తీసుకున్నాను. మంచిగా ట్రిప్ వెళ్ళొచ్చాను. నన్ను వాడు ఏం పీకలేకపోయాడు" అని. ఒక రూ. 1,00,000 తీసుకున్నానని చెప్పారు. ఈ ఫేక్ లోన్ యాప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ మనకి 2,000, 3,000 లోన్ ఇస్తారు. ఆ 2,000కి మనం డబల్ కట్టాలి. మళ్ళీ 5,000 ఇస్తారు. ఈ 5,000కు డబల్ కట్టాలి. 10,000 ఇస్తారు. 20,000 ఇస్తారు. 30,000 ఇస్తారు. రూ. 1,00,000 వరకు. డబల్ డబల్ కట్టుకుంటూ పోవాలి. మీరు రూ. 1,00,000 కట్టుకుంటూ వచ్చారంటే ఆల్రెడీ మీరు ఒక 2,00,000 లాస్ అవుతేనే మీకు రూ. 1,00,000 లిమిట్ వస్తుంది. ఆ 1,00,000లో 50,000 మీకు క్రియేట్ అవుతాయి. అంతేగాని నేను ఇప్పుడు యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాను, పర్మిషన్స్ ఇచ్చేసాను, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇచ్చాను, నాకు రూ. 1,00,000 లోన్ వచ్చిందంటే వాడేం వెర్రి పప్ప కాదు. గుర్తుంచుకోండి. అట్లా రాదు. 3-4 సంవత్సరాల అనుభవం ఉంది నాకు ఈ లోన్ యాప్స్‌లలో. ఎవరైనా లోన్ తీసుకొని ఉండుంటే భయపడకండి. ఇప్పుడు లోన్ ఎలా తీసుకోవాలి? తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది చెప్పాము.
ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి అనేది ఒకసారి చెప్తాను. మీరు ముందుగా చేయవలసింది, జనరల్‌గా చేయాల్సింది మీ వాట్సాప్ డిలీట్ చేయాలి. ట్రూ కాలర్, టెలిగ్రామ్ ఇవన్నీ తీసేయాలి. ఇవి తీసేసిన తర్వాత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రైవేట్‌లో పెట్టి వాటి డీపీలు రిమూవ్ చేయాలి. మీ సిమ్ ఆఫ్‌లో పెట్టాలి. ఇవి జనరల్‌గా చేయవలసినవి. ఇవి చేశాక మీ కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి నా ఫోన్ హ్యాక్ అయింది, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. నా గురించి కాల్స్ గానీ, ఫోటోస్ గానీ వస్తే నమ్మకండి అని చెప్పుకోగలగటం మన ముందున్న ఫస్ట్ ఆప్షన్. లేదు నేను చెప్పుకోలేను మా వాళ్ళకి అనుకుంటే సెకండ్ ఆప్షన్ 1930 సైబర్ క్రైమ్‌కి కాల్ చేయండి. కాల్ చేస్తే వాళ్ళు కంప్లెయింట్ తీసుకుంటారు. కంప్లెయింట్ తీసుకొని అఫీషియల్‌గా మన ప్రాబ్లమ్ క్లియర్ చేస్తారు. పోర్టల్‌లో నేషనల్ సైబర్ క్రైమ్ జిఓవి.ఇన్‌లో కంప్లెయింట్ రైజ్ చేయాలి. మీతో కానిస్టేబుల్ మాట్లాడతారు. అట్లా చేయండి. లేదు ఇక్కడ కూడా వెళ్ళలేకపోతున్నాను అనుకుంటే చివరి ఆప్షన్‌గా ప్రైవేట్ టీమ్స్ ఉంటారు దీనిపైన వర్క్ చేసి. ఆ టీమ్స్ ద్వారా ప్రాసెస్‌కి వెళ్ళి మీ డేటాని క్లియర్ చేసుకోండి. అంతే తప్ప లోన్ రీపేమెంట్ చేసి బయటపడదామని అనుకోవద్దు. మీరు ఎన్ని లక్షలు కట్టినా ఉపయోగం ఉండదు. దయచేసి ఈ లోన్ యాప్ జోలికి ఎవ్వరూ వెళ్ళకండి బ్రదర్. చాలా పెద్ద సమస్య ఇది. చనిపోయేంత పెద్ద సమస్య. అక్కడ దాకా తెచ్చుకోకండి. ఆ సిట్యుయేషన్‌లో ఎవరైనా ఉంటే మిమ్మల్ని కాపాడే పూర్తి బాధ్యత నాది. మన ఛానెల్‌లో మన ద్వారా బయటపడి ప్రైవేట్‌గా ప్రాసెస్‌కి వెళ్లి బయటపడి వాళ్ళ వాయిస్ ఇచ్చిన వాళ్ళ ప్లేలిస్ట్ ఇక్కడ పెడతాను. అదొకసారి వినండి. మీకు ఎందుకు వినండి అంటున్నానంటే ధైర్యం వస్తుంది అది వింటే. ఆహా! మనం బయటపడొచ్చా? మన ద్వారా బయటపడ్డ వేల మందిలో వాళ్ళొక 70, 80 మంది వాళ్ళ వాయిస్ ఇచ్చారు. ఇట్లా ఉన్నానన్నా ఇప్పుడని. వినండి. అసలు ఈ ప్రైవేట్ ప్రాసెస్ అంటే ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే నేను ఇక్కడ ఒక థంబ్‌నెయిల్ డిస్‌ప్లే చేస్తాను. అది చూడండి. మీకు తెలుస్తుంది. దాంట్లో ప్రైవేట్ ప్రాసెస్ అంటే ఏంటి? ఎవరు చేస్తారు? అనే పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. నా ఫోన్ నంబర్ మీకు కావాల్సొచ్చినా ఆ వీడియోలో ఉంటుంది. నా మొబైల్ నంబర్ గూడా ఇప్పుడు నేను డిస్‌ప్లే చేసే వీడియోస్‌లో ఉంటుంది. కావాల్సిన వాళ్ళు చూడండి. నేను ఫైనల్‌గా మీకు ఈ వీడియోలో చెప్పాలనుకున్నది లోన్ రీపేమెంట్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్. ఏది ఫేక్ లోన్ యాప్స్‌కే నేను మాట్లాడేది. సెకండ్ పాయింట్ ఫేక్ లోన్ యాప్స్ జోలికి కొత్త వాళ్ళు వెళ్ళకండి. వెళ్తే చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. థర్డ్ పాయింట్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళెవరైనా లోన్ రీపేమెంట్ చేయడం ఆపేసి మీ డేటాని సేవ్ చేసుకోండి. మీ డేటాని సేవ్ చేసుకోవడానికి ఏ దారులున్నాయి? క్రైమ్ ఉంది. 1930కి కాల్ చేయండి. సెకండ్ పాయింట్ ప్రైవేట్ ప్రాసెస్‌లున్నాయి. అవి తెలుసుకోవడానికి ఇక్కడ వీడియోస్ చూడండి. రిజల్ట్ ఎట్లా ఉంటుందనడానికి మన ఛానెల్‌లో ఇచ్చిన వాయిస్‌లు వినండి తెలుస్తుంది. థాంక్ యూ అన్న. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరందరూ సేఫ్‌గా ఉండాలి. ఈ ఫేక్ లోన్ యాప్‌లో ఇరుక్కోకుండా అని కోరుకుంటున్నాను. నా పేరు సాగర్. మీరు చూస్తున్నారు వాక్ విత్ సాగర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే, మీరు ఎంత బాధపడుతున్నారో లోన్ యాప్స్‌తో నేను అర్థం చేసుకోగలను. మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయడం ద్వారా ఇట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళ వరకు ఈ వీడియో చేరడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేసినట్టు అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం వల్ల నాకు ఇంకా ఉత్సాహంగా అనిపించి ఇలాంటి వీడియోలు ముందుకు తీసుకురావాలనిపిస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.